ఒంగోలులో వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు సీన్ మారింది. ఒంగోలు నేతలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. నిన్న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో వైసీపీ నేతలు కొట్టుకున్నారు. కాలు తొక్కింది అన్న కారణంతో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్నపై అదే పార్టీకి చెందిన మేరీ కుమారి ఆమె భర్త శివకుమార్ దాడి చేశారు. అయితే దాడికి ప్రతిదాడిగా శివకుమార్పై మహిళా నాయకురాలు ప్రసన్న కొడుకు ప్రదీప్ దాడి చేశారు. ఇక తన స్నేహితులతో వెళ్లి శివకుమార్పై దాడి చేశారు. ఒంగోలులో వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లు సీన్ మారింది. ఒంగోలు నేతలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటున్నారు. నిన్న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో వైసీపీ నేతలు కొట్టుకున్నారు. కాలు తొక్కింది అన్న కారణంతో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు ప్రసన్నపై అదే పార్టీకి చెందిన మేరీ కుమారి ఆమె భర్త శివకుమార్ దాడి చేశారు. అయితే దాడికి ప్రతిదాడిగా శివకుమార్పై మహిళా నాయకురాలు ప్రసన్న కొడుకు ప్రదీప్ దాడి చేశారు. తన స్నేహితులతో వెళ్లి శివకుమార్పై దాడి చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, నిన్న ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యకర్తల ఘర్షణ కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి నాయకులు హాజరైన క్రమంలో ఎస్టీ సెల్ అధ్యక్షురాలుగా ఉన్న పేరం ప్రసన్న అనే మహిళ మీద మేరీ కుమారితో పాటు శివకుమార్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒకసారిగా దాడి చేశారు. కాళ్ళు తొక్కారని ప్రశ్నించినందుకు గిరిజన మహిళ మీద దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి సంబంధించి ఏదైతే మేరీ ప్రసన్న ఏదైతే బాధితురాలు ప్రసన్న కూడా ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే దాడికి పాల్పడిన వారిపై అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. అయితే మరోవైపు ప్రసన్న మీద దాడికి సంబంధించి ఆమె కొడుకు మదన్ కుమార్ కూడా ఏదైతే శివకుమార్ మీద దాడికి పాల్పడ్డారు. నిన్న తన తల్లిని ఎలా కొట్టారు, ఎందుకు కొట్టావంటూ కూడా ఓ రెస్టారెంట్ లో ఉన్న శివకుమార్ మీద తన స్నేహితులతోటి వెళ్లి మదన్ కుమార్ దాడికి పాల్పడ్డారు. దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ కూడా అక్కడే హోటల్లో ఉన్న వాళ్ళంతా కూడా తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. ఏదైతే నిన్న నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు కార్యాలయంలో జరిగిన ఘర్షణ కొనసాగుతుంది. దీంతో ఒంగోలు వైసీపీలో ఈ ఘర్షణ వ్యవహారం అంతా కూడా రచ్చరచ్చగా మారింది. నీలిమ, రైట్, థ్యాంక్ యూ వెంకట. మేము అక్కడ కేక్ కటింగ్ నిలబడ్డప్పుడు గోనెల మేరీ కుమారి అనే అమ్మాయి నా ముందుకు వచ్చి నా కాలు తొక్కి నిలబడింది. సో దాని మీద మేము ఏం చేసాము అంటే అక్కడ ఏముందని చెప్పి ఇద్దరం అనుకున్నాం, పక్కకు వచ్చేసాం. అమ్మాయి నా భుజం తట్టి నా మీదకి వచ్చి చేయి చేసుకొని గొంతు పట్టుకొని గందరగోళం చేసింది. సరే మేము ఆడవాళ్ళము మాట్లాడుకుంటుంటే వాళ్ళ హస్బెండ్ నన్ను నెట్టుకుంటూ తోసుకుంటూ వచ్చి నన్ను చెంప మీద కొట్టి గందరగోళం చేశాడు అతను. ఇప్పుడు ఆడవాళ్ళు 100 చేసుకుంటాం, మగ మనిషి ఇన్వాల్వ్ అయ్యేదేంది? ఇప్పుడు నాదేమైనా పొరపాటు ఉంటే ర్యాష్ అయ్యింది వాళ్ళ మిస్సెస్, ర్యాష్గా మాట్లాడింది వాళ్ళ మిస్సెస్, అలాంటివన్నీ వదిలేసేసి తిరిగి ఒక ఆడపిల్ల ఇప్పుడు ఎస్టీలు అంటే అంత చులకనగా కనపడుతున్నారు అతనికి.